హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ కబుర్లు. టైం ఇప్పుడు మార్నింగ్ 4:20 అయ్యిందండి. మేమున్న ప్లేస్ నుంచి 1.5 hours జర్నీ బిల్లింగ్ గేట్స్ ఫిష్ మార్కెట్కి మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయ్యామండి, ఆన్ ది వే. వన్ మోర్ థింగ్ ఏంటంటే కిడ్స్ నాట్ అలౌడ్ అండి, అందుకే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిడ్స్ని డ్రాప్ చేసి స్టార్ట్ అయ్యాము. స్టిల్ డార్క్గా ఉంది, ఎర్లీ మార్నింగ్ కదా. మనకి హై రైజ్ బిల్డింగ్స్ కనిపించాయంటే మనం లండన్ వచ్చేసినట్టే. మనకి బోర్డు కూడా కనిపిస్తుంది, సిటీ ఆఫ్ లండన్ బిల్లింగ్ గేట్స్ మార్కెట్. చుట్టూ చూస్తే అన్ని హై రైజ్ బిల్డింగ్స్ అండి. ఆ బ్యాక్ సైడ్ హెచ్ఎస్బిసి బ్యాంక్. సో నేను యూకే వచ్చి నియర్లీ 10 years అవుతుందండి. నేను ఎప్పుడు ఈ మార్కెట్కి వెళ్ళలేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెళ్ళారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు ఈరోజు. సో లోపల ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాను మీకు. అమ్మయ్య, ఫైనల్లీ వచ్చేసాం అనుకున్నాము. బట్ ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టమైందండి. ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ అవుతుంది. సో చిన్న చిన్న షాప్స్లో సెల్ చేసేవాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, బాగా బల్క్లో కొనే వాళ్ళు అందరూ ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు. ఎందుకంటే ఎంత ఎర్లీగా వస్తే అంత మంచి ప్రొడక్ట్స్ మనకి దొరుకుతాయి అని చెప్పి. సో చూడండి, చాలా బిజీగా ఉంది. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఇలా కొనేసుకుని ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం కూడా చూసేద్దాం రండి లోపల ఏమున్నాయో. కింగ్ క్రాబ్ ఇది 4 kgs 70 pounds అంట. ఈ మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే మాకు ఫస్ట్ ఈ షాప్ కనిపించిందండి. ఈ క్రాబ్, ఇంత పెద్ద క్రాబ్ని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదండి. అండ్ నేను ఎప్పుడు పట్టుకోలేదు కూడా, అసలు చూడలేదంటే ఇంకెక్కడ పట్టుకునే ఛాన్స్ వస్తుంది చెప్పండి. మొత్తానికి ధైర్యం చేసి దాన్ని పట్టుకున్నాను. అది మీకు చూస్తే కదులుతూ ఉంటుంది, ఎలా పట్టుకున్నానో నాకే తెలియదు. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఇవి ఓన్లీ క్రాబ్ లెగ్స్ అండి. ఇవి కిలో 34 pounds. నెక్స్ట్ ఇది లాబ్స్టర్ అండి, చాలా పెద్దగా ఉంది. అది కూడా బతికే ఉంది, మూవ్ అవుతూ ఉంది. సో ఇవి ఈచ్ వన్ 35 pounds అంటండి ఈ లాబ్స్టర్. బట్ ఇవి ఎలా కుక్ చేయాలి అవేమో మాకు తెలీదు, జస్ట్ నేను వీడియో కోసం చూపిస్తున్నాను. ఈ షాప్లో అయితే ఇవే ఉన్నాయండి. బ్లూ క్రాబ్స్ అయితే మనకి ఫ్రోజన్లో ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. ఇవి కిలో 35 pounds. ఇవి అదర్ టైప్ ఆఫ్ క్రాబ్స్. నేను టచ్ చేసి చూస్తున్నాను కానీ అవి మూవ్ అవుతున్నాయి, తర్వాత రియలైజ్ అయ్యాను. స్కాలప్స్ అండి, ఇవి ఒక్కొక్కటి 5 pounds అంట. సీ బ్యాస్ ఇది ఫ్రైకి బాగుంటుంది. ఇది 3 for 12 అంట. సీ బ్రామ్ ఇది కూడా సేమ్ ఫ్యామిలీ, ఇవి కూడా బాగుంటుంది. ఇది కూడా 4 for 12 pounds. ఇవి వీటి ప్రైస్. ఇది సీ బ్రీమ్, ఇది కూడా అంతే, కంప్లీట్ బాక్స్ 35 poundsకి. సీ బ్యాస్ ఈ కంప్లీట్ బాక్స్ 52 pounds. ఇక్కడ బాక్సుల్లో సెల్ చేస్తున్నారండి. సీ బ్రీమ్ 35 poundsకి సేల్లో పెట్టారు, యాక్చువల్ ప్రైస్ 50 pounds. ఇది షార్క్ సొరచేప ప్రాన్స్. ఇవి కిలో 12 pounds, 3 kgs 30 pounds. నత్తలు ఇవి కిలో 10 pounds. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి, ఎక్కువ కరివేపాకు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇవి తీసుకుందామని చూస్తున్నాము. వీటి ప్రైస్ కిలో 10 pounds. ఇవి తీసుకుంటే మనకి శ్రమ ఏమి ఉండదు, హ్యాపీగా డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు క్లీన్ చేసుకుని. పెద్ద క్లీనింగ్ ప్రొసీజర్ ఏం లేదు దీనికి. ఇక్కడ మా వాళ్ళు అన్ని షాప్స్ని ఎక్స్ప్లోర్ చేసి ప్రైజెస్ కూడా కనుక్కుంటున్నారు. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసి లాస్ట్లో ఎక్కడో ఒక చోట తీసుకోవాలి. స్టింగ్ రేన్ ఫిష్, ఇది తోకలు కట్ చేశారు ఎందుకో తెలియదు మరి. సిల్వర్ ప్రాంఫ్రెట్, సందువా ఫిష్ అంటారు కదా అది. దీంట్లోనే 2 ఇంకా అదర్ వెరైటీస్ ఉంటాయి. గోల్డెన్ ప్రాంఫ్రెట్ 3 for 10 pounds. బ్లాక్ ప్రాంఫ్రెట్ ఇది కొంచెం బిగ్ సైజు. ఇది కింగ్ ఫిష్, ఇంత పెద్దది ఉంది కదా, దీన్ని కోనం అంటారంట. చాలా పెద్దగా ఉంది. జనరల్గా కింగ్ ఫిషెస్ బాగుంటాయి, మనకి ఫ్రైకి బాగుంటాయి, పులుసు కూడా పెట్టుకోవచ్చు.
ట్యూనా ఫిష్ ఇది 2 ఫర్ 15 పౌండ్స్ అంట 2 ఫిషెస్. బట్ మనమే క్లీన్ చేసుకోవాలి, అదే మెయిన్ టాస్క్ ఇప్పుడు ఇక్కడ. కొంచెం తక్కువ ప్రైస్కే వస్తున్నాయి కానీ క్లీనింగ్ కట్టింగ్ అది వస్తే మనకి బెటర్. ఇది ఒకటి 20 పౌండ్స్ అంట ప్రైస్. ఆయిస్టర్స్ ఇవి జనరల్గా వీళ్ళు పాస్తాలో వాటిల్లో బాగా ఎక్కువ యూజ్ చేస్తారు అందరూ. స్క్విడ్ ఇవి తలపియా ఫిష్ మనకి సూపర్ మార్కెట్లో కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, దీని ప్రైస్ కూడా 4 ఫిషెస్ 16 పౌండ్స్. ఇది రిబ్బన్ ఫిష్ అంటండి, మనకి కొంచెం స్నేక్లా అనిపిస్తుంది ఇది పట్టుకుంటే. ఇవి జపనీస్ ఫిష్ అంటండి, కిలో 10 పౌండ్స్. ఇసుక జంతికలు అంటారండి, ఇప్పుడు గూగుల్ చేసి మరీ చూసాను ఈ ఫిష్ని ఏమంటారని చెప్పి. ఇవి చిన్నవి బాగున్నాయి, ఇవి 14 పౌండ్స్ అంట వీటి ప్రైస్. చిన్న సైజు కూడా ఉన్నాయి, అవి 12 పౌండ్స్ అంట కిలో. చూపిస్తాను మీకు. స్కాలప్స్ ఇవి నేను ఫస్ట్ టైం వీటిని డైరెక్ట్గా చూడడము. ఈ బాక్స్ 30 పౌండ్స్. కొరమేను ఫిష్ ఇది, సాల్మన్ ఫిష్ ఇది. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, కిలో 8 పౌండ్స్ అంట. అంటే సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ మనకి చాలా తక్కువకి వస్తున్నట్టు ఇక్కడ. ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసిన ఫిషెస్. ఆల్మండ్ ఫిషెస్ హోల్ ఫిషెస్ అయితే కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి, అలా కాకుండా కట్ చేసి ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది. కట్ చేసిన సాల్మన్ 18 పౌండ్స్. అలా కాకుండా హోల్ ఫిష్లో తీసుకుంటే మనకి 10 పౌండ్స్కి 7 పౌండ్స్కి అలా కూడా వస్తున్నాయి. ఫ్రెష్ ఫిషే కాదు, ఫ్రోజన్వి కూడా ఉంటాయి. అంటే ఎవరో ప్రిఫరెన్స్ ఆలిది, అలా కూడా తీసుకుంటారు కదా. ఇది ఫ్రోజన్వి ఇవన్నీ. ఫ్రోజన్ గోల్డెన్ ప్రాన్ ఫ్రెట్ ఇవి 4.15. ఫ్రెష్ అయితే 3.10 పౌండ్స్, ఫ్రోజన్వి 4.15 పౌండ్స్కి వస్తున్నాయి. ఇది బక్కా సాల్మన్ అంటండి. సాల్మన్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్మన్ ఫిష్. ఉప్పు చేపలు అంటారు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. హ్యూజ్ ఉన్నాయండి సాల్మన్ ఫిషెస్ అయితే. చూడండి ఎంత పెద్దదుందో. ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ని డైరెక్ట్గా చూడడం, అందులో పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఎంత పెద్ద ఉన్నాయంటే నేను నా లైఫ్లో ఎప్పుడు పట్టుకొని వాటిని కూడా ఇష్టం వచ్చినట్టు అన్నిటినీ పట్టుకొని ఇలా వీడియోస్ తీసుకున్నాను. ఇవి సుపీరియర్ సాల్మన్ ఫిషెస్ అంటండి, ఈచ్ వన్ 50 పౌండ్స్. అదర్ బాక్స్ ఉన్నాయి, వాటిలోవి ఇంకా పెద్దగా ఉన్నాయి, ఐ డోంట్ నో. బట్ ప్రైస్ మాత్రం 40 పౌండ్స్ అంట. రెడ్యూస్లో 35 పౌండ్స్కి పెట్టారు. ఇవి టైగర్ ప్రాన్ అండి, చూస్తున్నారు కదా. జనరల్గా అయితే మనకి ఇక్కడ సాల్మన్ ఫిషెస్ ఈచ్ వన్ 15 పౌండ్స్, ఇంకా 7 పౌండ్స్కి 8 పౌండ్స్కి అలా కూడా వస్తున్నాయి. బట్ ఈ సుపీరియర్ సాల్మన్ ఎందుకో తెలియదు 50 పౌండ్స్ అంట. వీటిని సీ అర్చిన్స్ అంటారంటండి, డిఫరెంట్గా ఉన్నాయి. మరి సాల్మన్ ఫిల్లెట్స్ ఉన్నాయండి ఇక్కడ, కొంచెం కట్ చేసేసి నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి. బిజీగా ఉంది మొత్తం మార్కెట్ అంతా, అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ కింగ్ ప్రాన్స్ అండి. ప్రైజెస్ చూస్తున్నారు కదా, 8 పౌండ్స్, 2 కేజెస్ 15 పౌండ్స్, 3 కేజెస్ 20 పౌండ్స్ అంట.
మొత్తం మార్కెట్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసామండి. సో ఫైనల్గా మా వాళ్ళు ఇతని దగ్గర తీసుకుందామని డిసైడ్ అయ్యారు. సో ప్రైజెస్ అన్నీ కనుక్కుంటున్నారు. మేము బల్క్గా తీసుకుంటున్నాం కాబట్టి బార్గెనింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మా వాళ్ళ బార్గెనింగ్ స్కిల్స్ కూడా చూపిస్తున్నారు. మేము ఇంకా ఫైనల్గా ఇతని దగ్గర తీసేసుకున్నామండి. మేము ఒక్కొక్కరి దగ్గర అని కాకుండా అన్నీ ఇతని దగ్గర తీసుకున్నాము. ఇతని దగ్గర ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి, ఇలా బిగ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. బట్ మేము ఫిష్ అయితే ఓన్లీ ప్రాంఫ్రెట్ ఒకటే తీసుకున్నాము. ప్యాకింగ్ కూడా చేసేస్తున్నారు. మనం ఈ మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్లాక్ బిన్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం బల్క్గా తీసుకుంటాము. వన్ మోర్ థింగ్, వాటర్ లీక్ అవుతూ ఉంటుంది, ఐస్లో పెట్టేసి కూడా ఇస్తారు, కొంచెం ఐస్ కూడా ఉంటుంది కదా. సో మనం ఈ మార్కెట్లో ఎవరి దగ్గర చూసినా సరే ఈ బ్లాక్ కలర్ బిన్ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు. మనకు కూడా ఈజీ టు క్యారీ అండ్ బయటికి ఏమీ లీక్ అవ్వకుండా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మార్కెట్ ఇప్పుడు కొంచెం డల్ అయిందండి. మోస్ట్లీ క్లియర్ చేసేస్తున్నారు. చాలా ఐటమ్స్కి ప్రైజెస్ కూడా రెడ్యూస్ చేస్తున్నారు. బట్ లాస్ట్ వరకు ఉండకపోవడమే బెటర్ అండి. మనం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వెళ్తే మనకి అంత మంచి ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. లాస్ట్లో వాటిని రెడ్యూస్ చేసి సెల్ చేస్తారు కానీ బట్ అవి ఫ్రెష్వో కాదో మనకు తెలియదు కదా. ఈ వీడియో స్టార్టింగ్లో నేను పట్టుకున్న బిగ్ లాబ్స్టర్స్ ఇవేనండి. అక్కడ వాటర్లో లైవ్లో ఉన్నాయి. అండ్ 4 kgs క్రాబ్ ఇక్కడ వాటర్లో 2-3 ఉన్నాయండి. అసలు చాలా పెద్దగా ఉన్నాయి. అవి మూవ్ అవుతుంటే క్రేజీగా అనిపించింది. మోస్ట్లీ అంతా క్లియర్ చేసేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ప్రైజెస్ రెడ్యూస్ చేసేస్తున్నారు. 8 o'clock ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. టైం ఇప్పుడు మార్నింగ్ 9 అయిందండి. బిలియన్స్ గేట్ మార్కెట్ నుంచి ఇప్పుడే వచ్చాము. మేము అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ మేము ఈ ప్రాంఫ్రెట్ ఫిష్ తీసుకున్నాము. దెన్ ఈ బ్లూ క్రాబ్ అండి, ఈ నెత్తలు అండి, ఇవి కింగ్ ప్రాన్స్ అండి ఇవి. ఇవైతే కింగ్ ప్రాన్స్ మేము నియర్లీ 12 kilos తీసుకున్నామండి. ఈచ్ ఫ్యామిలీకి 4 kilos వచ్చాయి. బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేసుకుని సార్ట్అవుట్ చేసి ఫ్రీజర్లో పెట్టడం, అదే పెద్ద టాస్క్ వెళ్ళి తేవడం కంటే. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానండి. నాకు ఎలా అనిపించిందంటే, నేను ఇండియాలో ఎప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం ఒక ఫిష్ మార్కెట్కి వెళ్ళడము. ఇది చాలా బిగ్గెస్ట్ అండ్ వెరీ వ్యాస్ట్ ఉందండి. ఫిష్ అంటే ఇష్టం ఉండి, సీ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్గా తినే వాళ్ళు అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చండి. బల్క్గా తీసుకుంటేనే మనకి తక్కువ ప్రైజ్కి వస్తుంది. మేము ఒక 3 friends కలిసి వెళ్ళాము. సో మేము కూడా ఎక్కువ తీసుకున్నాము. వన్ మోర్ థింగ్ ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉండాలండి. సో మనము 1 kilo 2 kilo తీసుకుంటే మోస్ట్లీ ప్రైజెస్ ఏమి బార్గెన్ చేయడానికి లేదు. బట్ కింగ్ ప్రాన్ ఫస్ట్ మేము 2 kgs అలా అడిగినప్పుడు ప్రైజ్ ఒకటి చెప్పారండి. బట్ 6 kgs 7 kgs అని చెప్తే ప్రైజ్ వాళ్ళు తగ్గిస్తున్నారు. ఈ ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం రీసెర్చ్ చేసి వెళ్తే బెటర్. ఏ ఫిష్ తీసుకోవాలి, ఏ ప్రాన్ తీసుకోవాలి, ఇలాంటివి మనం ముందే కొంచెం రీసెర్చ్ చేసి వెళ్తే బెటర్. ఎందుకంటే అన్ని షాప్స్ వాళ్ళు అక్కడ మనకి ఈ ఫిష్ నేమ్స్ పెట్టడం అలా లేదు. మనం అడగాలి వాళ్ళని. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇండియాలో ఏ నేమ్తో ఉంటుంది, ఇక్కడ ఏ నేమ్తో ఉంటుంది, అవన్నీ తెలుసుకుని కొంచెం రీసెర్చ్ చేసి వెళ్తే కొంచెం మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. పీతలను మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు, చిల్లీ పౌడరు, హ్యాండ్ పెట్టి కలిపితే వీటికి ముళ్ళుల్లో ఉన్నాయి కదా, అవి గుచ్చుకుంటాయి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న పీతల క్వాంటిటీకి 2 big onions, వీటిని ఇప్పుడు పేస్ట్ చేస్తాం. 2 tomatoesని కట్ చేసుకుందాము. వీటిని కూడా పేస్ట్ చేయాలి. పెట్టుకున్నాను. అయితే పీతల కర్రీ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, తర్వాత ఇప్పుడు ఇలా హోల్ గరం మసాలా వేసుకున్నాం. హీట్ అయింది. ఆనియన్ పేస్ట్ వేస్తాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, పేషెన్స్గా ఉండాలి మనం. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ త్వరగా వేగుతుంది కదా. 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ కనిపిస్తుంది కదా, బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటో ప్యూరీ యాడ్ చేస్తాను. కరివేపాకు యాడ్ చేస్తున్నాను.
1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా క్రాబ్ని, సో 1 స్పూన్ దీంట్లో సరిపోతుంది. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. టమాటో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తుంది. ఈ టైంలో మనం మ్యారినేట్ చేసుకున్న పీతలను యాడ్ చేయాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాము. కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలా మీడియంలో పెట్టుకోవాలి గ్యాస్. పీతలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి. సేపు మగ్గింది కదా, ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను 1 స్పూను. కర్రీ మంచిగా మగ్గుతుంది కదా, లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నత్తలు ఫ్రై చేద్దాము. వీటిని బాగా క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడరు, పసుపు, మసాలా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం సేపు మ్యారినేట్ చేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా అదర్ సైడ్కి మనము వాటిని ఫ్లిప్ చేయాలి. అంతేనండి, ఫ్రై అయిపోతాయి. చాలా తక్కువ టైమే పడుతుంది. అంతే, ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. జస్ట్ 10 మినిట్స్లో మన నత్తల ఫ్రై రెడీ అయిపోయిందండి. 4 kgs ప్రాన్స్ని క్లీన్ చేసిన తర్వాత ఈ బౌల్ వచ్చేయండి. వీటితో మేము ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, ఫ్రెష్వి కదా. జనరల్గా మనకి ఈ కింగ్ ప్రాన్ సూపర్ మార్కెట్లో కాస్కోలో ట్రై చేసాము. కొంచెం సాగీగా అనిపిస్తాయి కదా, బట్ ఇవి అలా లేవండి, చాలా బాగున్నాయి. మీరు బిల్లింగ్ గేట్స్కి వెళ్ళాలి అనుకుంటే కన్ఫామ్గా ప్రాన్స్ తీసుకోండి, డిసప్పాయింట్ అవ్వరు. సూపర్ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ అండి. బీ హ్యాపీ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.